మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దౌర్జన్యం చేశారని జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు సహా 35 మందిపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసును క్వాష్ చేయాలని కోర్టులో జోగి కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు. ఇదే కేసులో జోగి ఫ్యామిలీ మెంబర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటు జోగి రమేష్ సోదరులను 2 రోజుల కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో విచారించనున్నారు. నిన్న A1గా ఉన్న జనార్దన్తో ఉన్న పరిచయాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు. వ్యాపారంపై జనార్దన్తో మాట్లాడారా అని ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలు ఎవరి అకౌంట్లో నిర్వహిస్తారని ప్రశ్నించారు. తన కుమారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తారని జోగి రమేష్ తెలిపారు. ఎక్సైజ్ పోలీసుల విచారణలో ఈ కేసుతో ఏ సంబంధం లేదని జోగి రమేష్ అన్నారు.